జీవీ రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలకలం రేగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన జీవీ రెడ్డికి పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ములు. క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఉన్న యువనేత దూరం కావడం పార్టీకి తీవ్ర నష్టమంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు తమ్ములు. జీవీ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన ఆయనకు పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదంటూ తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. ఇక మంచి సబ్జెక్టు ఉన్నటువంటి నేత యువనేత దూరం కావడం పార్టీకి నష్టం తెస్తుందంటూ అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు క్యాడర్ కంటే అధికారులకే పెద్దపీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవీ రెడ్డిని తిరిగి టీడీపీలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఇటు జీవీ రెడ్డి వ్యవహార శైలి పట్ల కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనపై కూడా ముఖ్యమంత్రి గుర్రుగా ఉండడంతో ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి ఇటు అధికారుల తీరు, మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తాజా ఘటనను చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభుత్వం కూడా ఆ రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆయన అదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్ గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయాలపై కూడా చంద్రబాబు కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నారంటూ చెప్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చేలా జీవీ రెడ్డి ప్రవర్తన ఉందంటూ చంద్రబాబు మందలించినట్టుగా కూడా తెలుస్తుంది.